రైట్ పల్నాడు జిల్లా మాచవరంలో క్షుద్ర పూజల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వేమవరం నుంచి చెన్నాయిపాలెం వెళ్లే రహదారిలోని జోడుతంబర్ సమీపంలో పెద్ద పెద్ద బొమ్మల ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. మనుషుల రూపానికి పసుపు కుంకుమ మోకుడి నిమ్మకాయలతో పూజలు చేసిన ఆనవాళ్లు ఉండడంతో క్షుద్ర పూజలు చేసినట్లు అనుమానిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పూజలు తాము చూడలేదంటూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచవరంలో క్షుద్ర పూజల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వేమవరం నుంచి చెన్నాయిపాలెం వెళ్లే రహదారిలోని జోడుతంబర్ సమీపంలో పెద్ద పెద్ద బొమ్మల ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. మనుషుల రూపానికి పసుపు కుంకుమ మోకుడి నిమ్మకాయలతో పూజలు చేసిన ఆనవాళ్లు ఉండడంతో క్షుద్ర పూజలు చేసినట్లు అనుమానిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పూజలు తాము చూడలేదంటూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, సూర్ణ పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని చెన్నాయిపాలెం వేమవరం గ్రామాల మధ్య క్షుద్ర పూజలు కలకాలం రేపుతున్నాయి. ఈ క్షుద్ర పూజల్లో ప్రధానంగా మనం చూస్తే కూడా ఎక్కడైతే ఉన్నాయో పొలిమేరలో చౌరస్తా అనే దగ్గర మనిషి బొమ్మలు గీసి దాంట్లో పసుపు కుంకుమలు వేసి కోడిగుడ్లు నల్లని కోడి ఇలా క్షుద్ర పూజలు కలకాలం రేపుతున్నాయి. ఈ ఒకసారిగా స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు తెల్లవారుజామున క్షుద్ర పూజలు కలకాలం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు, భయభ్రాంతులకు గురయ్యారు. అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు తాజాగా ఈ క్షుద్ర పూజలు రావడంతో వాళ్ళు ఒక్కసారిగా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాకుండా కూడా ఈ క్షుద్ర పూజలు మనుషుల రూపంలో బొమ్మలను గీసి ముగ్గుతో బొమ్మలు గీసి ఆ బొమ్మల్లో పసుపు కుంకుమలు పెట్టి ఆ రకంగా ఉండటాన్ని చూసి స్థానికులు భయభ్రాంతులు దీనిపైన పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు దీనిపైన విచారణ చేస్తున్నారు. ఎవరు ఈ క్షుద్ర పూజలు చేస్తుంటారో, ఇక్కడ స్థానికులా లేకపోతే బయట నుంచి ఎవరైనా వచ్చారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరసింహ.